సార్ సైడ్ సైడ్ అన్న ఒక నిమిషం ఎంపీ ఛానల్ జరుపురి భయ్యా కొద్దిగా నువ్వే ముందు పోతే ఎట్లా చెప్పిన అర్థం కాదు మీకు. ఓకే సార్ महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले. ज्योतिराव फुले, ज्योतिराव फुले, ज्योतिराव फुले. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले. కెమెరాస్ అంతా కొద్దిగా బ్యాక్ వస్తే అంత వ్యూ వస్తుంది కదా. అందరూ వస్తారు. సార్ మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు పెడతాం సైడ్ బ్యాక్ జరగండి. ఓకే సార్ ఓకే సార్ ఓకే అన్న ఓకేనా సార్ అన్న ఓకేనా
రెడీ సార్. ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి చేయడం జరిగింది. జ్యోతిరావు ఫులే గారు వారి జీవితంలో అనేక రకాల బడుగు బలైన వర్గాలకు సేవ చేసేటువంటి కార్యక్రమం, అనేక సామాజిక మార్పుల కోసం, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు. మహిళలు ఆ రోజు విద్య అవసరం లేదని చెప్పినప్పుడు మరి వారు ఏ రకంగా వారి శ్రీమతితో కలిసి మరి అనేకమైనటువంటి మహిళా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యాభ్యాసం చేయడం, అనేక రకాల మహిళా హక్కుల కోసం పోరాటం చేయడం, అంతేకాకుండా బడుగు బలైన వర్గాల కోసం న్యాయం చేయడం కోసము అనేక రకాల కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. నాకు తెలిసినంత వరకు మరి మన దేశంలో మనం మహాత్మా గాంధీని మహాత్మా అని పేరు పెట్టుకుంటాం, కానీ మరొక వ్యక్తి మరి మహాత్మాని పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు గాంధీ తర్వాత లేక గాంధీకి ముందు మరి జ్యోతిరావు ఫులే గారని ఈ సందర్భంగా మనవేస్తాం. అంత గౌరవము, అంత పోరాటము, అంత గుర్తింపు, మరి పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. వారికి మరి ఈ సందర్భంగా మరి వారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం మోడీ గారు ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా మరి వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాల సాధన కోసం నిరంతరం అంకితమే పనిచేస్తామని ఈ సందర్భంగా పనిచేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు ఫులే వారికి నివాళులర్పిస్తూ ఈరోజు అట్టడుగున బలహీన వర్గాల వారికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు చూపించినటువంటి